Welcome to SankalpStudySuccess. Okay, friends, ఈ పర్టికులర్ సెషన్లో సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇంకొన్ని మోడల్స్ మనం నేర్చుకుందాం. సరేనా? ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. హియర్ ద క్వశ్చన్ ఈజ్, see, a sum of rupees 2600 is lent out in two parts in such that the interest on one part at 10% for 5 years is equal to that of another part of 9% for 6 years. The sum lent out at 10% is అంటున్నాడు. సి ఇక్కడ అడుగుతున్నది ఏంటి అంటే, విషయం ఏంటో ముందు చూడండి. సమ్ ఆఫ్ 2600 రూపీస్. సమ్ అంటే ప్రిన్సిపల్ అనే కదా అర్థం. ఒక ప్రిన్సిపల్ ఏమో 2600 రూపీస్ ఈజ్ లెంట్ అవుట్ ఇంటూ 2 parts. దీన్ని 2 parts చేశారంట. ఈ ప్రిన్సిపల్నే 2 parts చేశారు. 2 parts చేశారు. ఎట్లా చేశారు? ఇన్ సచ్ దట్ ద ఇంట్రెస్ట్ ఆన్ వన్ పార్ట్ ఎట్ 10% ఫర్ 5 years. ఒక పార్ట్నేమో 10% రేట్ కింద 5 years పార్ట్ ఇచ్చారు. అది దేనికి ఈక్వల్ అంట? అనదర్ పార్ట్ 9% ఫర్ 6 yearsకి ఈక్వల్. అంటే దాని అర్థం ఏంటి? జనరల్గా 2 parts చేశారు కదా సమ్ని. సరే, 2600 రూపీస్ ఏదైతే ఉందో 2 parts అయింది కదా. సరే, ఆ 2 partsలో దీనిలో కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, దీనిలో కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, అవునా కదా. వాడు ఏమన్నాడు? ఈజ్ లెంట్ అవుట్ ఇంటూ 2 parts ఇన్ సచ్ దట్ ఇంట్రెస్ట్ ఆన్ వన్ పార్ట్ ఎట్, అంటే ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ 2 parts యొక్క ఇంట్రెస్ట్ ఈక్వల్గా ఉందంట. అంటే I1 ఈక్వల్స్ టు I2 అనే కదా అర్థం. ఓకే, దీని ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PT/100. సపోజ్ నేను P1 T1 R1 అనుకుంటాను, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు P2 T2 R2, రైట్? సో బోత్ ఆర్ గెట్స్ క్యాన్సిల్డ్. అయితే ఈ ప్రిన్సిపల్ అమౌంట్ మనకి తెలుసా? సి ఇక్కడ ఆ ప్రిన్సిపల్ అమౌంట్నే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి కేర్ఫుల్గా. సి మనకి వన్ పార్ట్ ఎట్ 10% అంటున్నాడు అండ్ 5 years. అంటే ఇది 10%, ఇది 5 years అని అర్థమైపోతుంది. అంటే P1 ఇంటూ 5 ఇంటూ 10% ఈక్వల్స్ టు P2 ఇంటూ, రైట్, T2 ఎంత ఇచ్చాడు? T2 ఈజ్ 6 years ఇంటూ R2 ఎంత ఇచ్చాడు? ఈజ్ 9%, రైట్? ఓకే, అప్పుడు నాకు చూడండి P1 డివైడెడ్ బై P2 ఎంత వస్తుంది? What I will be getting 6 into 9 whole divided by 5 into 10, right or not? So 2 3 6, 2 5 10, 9 3 27 divided by 25 వచ్చింది, అవునా కదా, రైట్? సో ఇప్పుడు 27/25 వచ్చింది. సో ఇప్పుడు సమ్ ఆఫ్ 2600 రూపీస్ ఈజ్ లెంట్ అన్నాడు కదా, దాన్నే కదా 2 parts చేశాడు, రైట్? ఇక్కడ మనల్ని ఏమన్నాడు? సమ్ లెంట్ అవుట్ ఎట్ 10% అంటున్నాడు. అంటే ఫస్ట్ పార్ట్లోనే కదా 10% రేట్కి ఇచ్చాం. ఈ 10%కి సమ్మేషన్ ఎంత? ఈ 10% యొక్క సమ్ ఎంత? ప్రిన్సిపల్ ఎంత? అంటే P1 కనుక్కోమంటున్నాడు అంతే. ఎస్ ఓ నో? సో మన రేషియోస్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సి ఫ్రెండ్స్, P1 ఈజ్ టు P2 ఎంత? P1 ఈజ్ టు P2 ఈజ్ నథింగ్ బట్ 27 ఈజ్ టు 25 వచ్చింది, అవునా కదా. సో టోటల్ ఎంత ఇక్కడ ఉన్నది? ఎన్ని P1 27 parts అయితే P2 25 parts, అవునా కదా. టోటల్ పార్ట్స్ ఎంత? టోటల్ 52 parts. 27 + 25 ఈజ్ నథింగ్ బట్ 52. ఎస్ ఓ నో? 52 parts. దానిలో నాకు P1 కావాలి. ఎస్ ఓ నో? అంటే 27 parts డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ ఇంటూ కంప్లీట్ సమ్మేషన్. అదే కదా ఫార్ములా మనం రేషియోస్లో నేర్చుకున్నాం ఇన్ ఆర్డర్ టు obtain P1, అవునా కదా. సో 26 1s 0 0, 26 2s 52, అంతేనా. సో 2700 డివైడెడ్ బై 2 అంటే 1350, రైట్ ఆర్ నాట్? దిస్ ఈజ్ 1350. ఇప్పుడు నాకు సెకండ్ ప్రిన్సిపల్ కావాలనుకోండి, 2600 నుంచి 1350 అని తీసేయచ్చు, లేదా 25 డివైడెడ్ బై 52 ఇంటూ 2600 కూడా వేయచ్చు, రైట్? సో అప్పుడు మనకి 2600 మైనస్ 1350. జనరల్గా మనం అడిగింది కేవలం 10%. ఒకవేళ 9% అడిగాడు అనుకోండి, అప్పుడు ఇలా చేసుకోవచ్చు. అప్పుడు ఎలా చేస్తాం? 25 డివైడెడ్ బై 52 ఇంటూ 2600 చేస్తాం, రైట్? ఒకవేళ 2 అడిగితే ఒకటి ఇలా ఫైండ్ అవుట్ చేశాక దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఎస్ ఓ నో? దిస్ ఇస్ 5 అండ్ దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 1, రైట్? దిస్ ఇస్ P2 అనమాట, 1250, రైట్? ప్లీజ్ నోట్ దిస్. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. లెట్ us see the next one. బిఫోర్ దాట్, ఈ క్వశ్చన్కి ఇంతకన్నా సులువైన షార్ట్కట్ని ఒకసారి మనం చూద్దాం. దీనికి షార్ట్ వేలో ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటే, మనం PTR/100 ఫార్ములాను కూడా యూస్ చేయకుండా షార్ట్ వేని మనం ఎలా యూస్ చేయొచ్చో చూద్దాం. సి ఒక్కసారి క్వశ్చన్ చూడండి. జనరల్గా మనం ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్పుకుంటాం? రేట్ ఇంటూ టైం. అదే కదా మనం యూస్ చేసేటటువంటి షార్ట్కట్. చూడండి, ఈ ప్రిన్సిపలే 2 parts అయింది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి 10% ఉంది, 5 years ఉంది. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఫస్ట్ పార్ట్ యొక్క ఇంట్రెస్ట్ వచ్చేస్తుందా?
అవునా కదా? సో 10% ఇంటూ 5 years అంటే 50%. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ పార్ట్ యొక్క అంటే ఇది 2600 రూపీస్, దీనిలో ఫస్ట్ పార్ట్ యొక్క ఇంట్రెస్ట్, సెకండ్ పార్ట్ యొక్క ఇంట్రెస్ట్ ఎంత 9% ఇంటూ 6 years, 6 9 54%. అవునా కదా? రైట్. సో ఇంట్రెస్ట్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అవునా కదా? సో ఈ 2600 రెండు ప్రిన్సిపల్స్ కింద డివైడ్ అయింది, రైట్? సో ఆ రెండు ప్రిన్సిపల్స్ని యాడ్ చేస్తే ఈ మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. అంటే ఈ పార్ట్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, 50% ఆన్ P1 అండ్ 54% ఆన్ P2. ఎస్ ఓ నో? సో 50% ఆన్ P1, 54% ఆన్ P2. ఇవి రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. ఎస్ ఓ నో? సో 50% లేదంటే 50% ఆఫ్ అన్న అనుకోవచ్చు, రైట్? అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, రైట్ ఆర్ నాట్? అదే కదా ఇంట్రెస్ట్. ఎస్. సో హౌ కెన్ ఐ రైట్ దిస్? ఐ కెన్ బి రైటింగ్ దిస్ యాజ్, జనరల్గా ఆఫ్ అంటే మల్టిప్లికేషనే కదా. సో ఆఫ్ అన్నప్పుడు మల్టిప్లికేషనే వస్తుంది కాబట్టి సి P1 డివైడెడ్ బై P2 ఈక్వల్స్ టు 54% డివైడెడ్ బై 50%. దట్స్ ఆల్. సో పర్సంటేజ్ గెట్స్ క్యాన్సిల్డ్, 27 డివైడెడ్ బై 20% 2 టేబుల్లో, రైట్? సో P1 బై P2 ఎంత వచ్చింది? 27 బై 25. ఇది ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నాను, రేషియోస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. P1 కావాలంటే 27 డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ బోత్ 52 ఇంటూ వాట్ ఈస్ ద టోటల్ 2600. ఇది చేసినప్పుడు మనకి P1 వాల్యూ ఎంతో వస్తుంది, రైట్? ఎంత వచ్చిందన్నా? 1350 వచ్చింది. ఎస్ ఓ నో? దిస్ ఈజ్ నథింగ్ బట్ 1250, దిస్ P2 అండ్ దిస్ ఈస్ P1, రైట్? ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 2600 వస్తుంది అనమాట, రైట్? దిస్ ఇస్ ద షార్ట్ కట్ యాక్చువల్లీ. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఈ పర్టికులర్ క్వశ్చన్ని 2 waysలో మనం సాల్వ్ చేయొచ్చు. 2 ways మనం చెప్పుకుందాం. ఏది మీకు ఈజీ అనిపిస్తే దాన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. అయితే చూడండి, ద ఫస్ట్ వే దట్ ఐ విల్ అప్రోచ్ ఇస్, అడిగిన క్వశ్చన్ ఏంటి? A certain capital becomes 600 rupees in 2 years and 700 rupees in 4 years at a certain rate of simple interest. Find rate of interest అంటున్నాడు. అంటే ఒక క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ అంటే ప్రిన్సిపలే కదా. బికమ్స్ అంటున్నాడు. బికమ్స్ అంటే ఏంటి? అమౌంట్స్ టు అని అర్థం. క్యాపిటల్ 600 అవుతుంది అంటే ఇది అమౌంట్ అనే కదా అర్థం, అవునా? ప్రిన్సిపల్ అమౌంట్గా మారుతుంది. అమౌంట్ 600 రూపీస్. ఎంత టైంలో? 2 yearsలో. ఒక ప్రిన్సిపల్ 2 yearsలో 600 అవుతుంది, 4 yearsలో 700 అవుతుంది. అలా అయితే అట్ ఎ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. అలా అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? సింపుల్ క్వశ్చన్. అయితే ఇచ్చిందటువంటిది ఏమో అమౌంట్స్లో ఇచ్చాడు కదా. క్యాపిటల్ బికమ్స్ అన్న ఒక్క మాటలో ఉందన్నమాట. ఇవి రెండు కూడా అమౌంట్సే. టైం పీరియడ్ ఇచ్చాడు కదా, మిగిలినది ఏది ఇవ్వలేదు. ఓకే, అమౌంట్ అంటే ఏంటి? అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. లెట్ us రివైజ్ దట్ వన్స్ అగైన్. సో దిస్ ఈజ్ ఆల్సో PTR by 100. హౌ కెన్ ఐ రైట్ దిస్? P కామన్ తీసినప్పుడు 1 ప్లస్ TR by 100. అవునా? రైట్, ఇలా ఉంచండి. సో అమౌంట్ 600 రూపీస్ ఇచ్చాడు కదా. సో 600 రూపీస్ అమౌంట్ అయినప్పుడు ప్రిన్సిపల్ ఎంత తెలియదు. P ఇంటూ 1 ప్లస్ TR by 100. T అంటే 2 years, 2R by 100, రైట్? అమౌంట్ మళ్ళీ 700 రూపీస్ ఇచ్చాడు కదా. 700 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ TR by 100. T ప్లస్లో 4 ఉంది, 4R by 100. అవునా? ఇది నేను ఈక్వేషన్స్గా రాశాను, 2 లీనియర్ ఈక్వేషన్స్ కింద రాశాను, రైట్? సరే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 2 ఈక్వేషన్స్ని డివైడ్ చేస్తాను, రైట్? ఇది ఒక మోడల్. 2 ఈక్వేషన్స్ని మనం డివైడ్ చేద్దాం. డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది? 2 zeros గెట్స్ క్యాన్సిల్డ్, P గెట్స్ క్యాన్సిల్. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? 6/7 ఈక్వల్స్ టు 1 ప్లస్ 2R by 100 అంటే 100 ప్లస్ 2R by 100 అని రాయొచ్చు కదా. ఇది కూడా 100 ప్లస్ 4R అని రాయొచ్చు కదా. మళ్ళీ 100 క్యాన్సిల్ అయిపోతుంది కదా డినామినేటర్లో, అవునా? అంటే 6/7 ఈక్వల్స్ టు 100 ప్లస్ 2R by 100 ప్లస్ 4R వచ్చింది. ఎస్ అవును. సో ఆప్షన్స్ తెలిసింది అనుకోండి, ఆప్షన్స్ ఇస్తాడు కదా. నేను ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు. ఆప్షన్స్ ఇస్తే ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేసేయచ్చు. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా R ప్లస్ ఏది సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 6/7 వస్తుందో R వాల్యూ అదే అయిపోతుంది. నేను కావాలనే ఆప్షన్స్ ఇవ్వలేదు బికాజ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రొసీజర్, రైట్? సరే చూడండి, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు 600 అవుతుంది. 600 ప్లస్ దీంతో మల్టిప్లై అవుతుంది. 6 4 24, 24R ఈక్వల్స్ టు 700 ప్లస్ 7 2 14R. అవునా? ఇప్పుడు 14R తీసుకెళ్ళండి, 600 తీసుకెళ్ళండి. సో 24R మైనస్ 14R ఇస్ 10R. 10R ఈక్వల్స్ టు 700 మైనస్ 600 ఇస్ 100. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ R? R ఈస్ నథింగ్ బట్ 100 by 10. 0 0 gets cancelled.
R equals to 10%. This is the rate of interest. కేవలం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి ఈ మోడల్ చేస్తే సరిపోతుంది. అయితే ఒకవేళ మనల్ని ఇంట్రెస్ట్ వాల్యూ అడిగాడు అనుకోండి, ప్రిన్సిపల్ వాల్యూ అడిగాడు అనుకోండి, ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ తెలిసిపోయింది. మరి ప్రిన్సిపల్ అడిగితే ఎలా చేయాలి, అదేవిధంగా దాంతోపాటు ఇంట్రెస్ట్ అడిగితే ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. దీనికి మరొక విధానం కూడా ఉంది, అనదర్ అప్రోచ్. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది అమౌంట్ కదా, అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఎస్ ఓ నో? అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు అమౌంట్ ఈజ్ 600 అయితే ప్రిన్సిపల్ ఎంత తెలియదు, పీ ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలకి ఇంట్రెస్ట్ అది, 2 ఇయర్స్కేనా, కాబట్టి 2i. 1 ఇయర్ ఇంట్రెస్ట్ 1i అవుతుంది, 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ 2i అవుతుంది, 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ 3i అవుతుంది, n ఇయర్స్ ఇంట్రెస్ట్ ni అవుతుంది. అవునా? ప్రిన్సిపల్ ప్లస్ 2 ఇయర్స్ ఇంట్రెస్ట్, రైట్? ఓకే. 700 ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ 4 ఇయర్స్ అట్ ఎ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా, కాబట్టి 4 ఇయర్స్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ 4 ఇయర్స్ ఇంట్రెస్ట్. ఇది సాల్వ్ చేసేయండి. సో వాట్ ఐ విల్ బి గెటింగ్, మైనస్ మైనస్ మైనస్, దీస్ టూ గెట్స్ క్యాన్సిల్డ్, దిస్ ఇస్ minus 100 equals to minus 2i. Minus minus also gets cancelled, 250 is 100. So what is the value of interest here? 50 rupees. So interest value వచ్చేసింది. ప్రిన్సిపల్ ఎలా తెలుస్తుంది మరి, ఏదో ఒక ఈక్వేషన్లో i వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు మనకి ప్రిన్సిపల్ తెలుస్తుంది. సపోజ్ లెట్ us take this 600 ప్లస్ ఏమొస్తుందన్న, 600 ప్లస్ 2 into 50, 2 into 50 is 100, 100 ప్లస్ సారీ p కదా, 600 ఈక్వల్స్ టు p ప్లస్ 2 into 50, 2 into 50 is 100. అప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుంది, ప్రిన్సిపల్ బికమ్స్ 500, 500 ప్లస్ 100 కదా 600. ఎస్ ఓ నో? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్రిన్సిపల్? ఇప్పుడు ప్రిన్సిపల్ విల్ బి 500 రూపీస్, రైట్ ఆర్ నాట్? ఓకే. నాకు కావాల్సింది ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫార్ములా, సి. ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ మీదే కదా, ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100, అదే కదా మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పర్సంటేజ్లో, ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100 ఫార్ములా పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. అవునా? ఇంట్రెస్ట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్, అది గుర్తుపెట్టుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్. అర్థమైందా? ప్రిన్సిపల్ అనేది ప్రిన్సిపల్ ఆఫ్ అంటాము, ఇంట్రెస్ట్ ఈజ్ అని అంటాం, రైట్ ఆర్ నాట్? సో ఇంట్రెస్ట్ ఎంత, 50 ఈజ్ 50, ఇంట్రెస్ట్ ఈజ్ 50, the amount of the principal, sorry, the principal of, right? అమౌంట్ ఆఫ్ అంటే మళ్ళీ ప్రిన్సిపలే. సో అమౌంట్స్ టు అంటే అమౌంట్, రైట్ ఆర్ నాట్? ఆఫ్ అంటే అమౌంట్ ఆఫ్ అని, రైట్ ఆర్ నాట్? సో ప్రిన్సిపల్ ఈజ్ 500, 500 into 100, రైట్ ఆర్ నాట్? సో 0 0 గెట్స్ క్యాన్సిల్, 5 10s 50. సో రేట్ పర్సంటేజ్ ఎంత, రేట్ పర్సంటేజ్ ఈజ్ 10%, రైట్? ఈ మోడల్లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? సో దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ అప్రోచెస్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్, ఇట్స్ యువర్ విష్. అయితే ఈ మోడల్లో ఈ పర్టికులర్ వేలో యూసేజ్ ఏంటి అంటే, మనకి ఇంట్రెస్ట్ వాల్యూ తెలుస్తుంది, ప్రిన్సిపల్ వాల్యూ కూడా తెలుస్తుంది. కాకపోతే ఇంట్రెస్ట్ వాల్యూ, ప్రిన్సిపల్ వాల్యూ కావాలి అనుకున్నప్పుడు ఈ మోడల్లో చేస్తే ఇంకొంచెం లెందీ అవుతుంది, తర్వాత కూడా ఇంకొన్ని స్టెప్స్ పడతాయి. సో ఇది మీరు ఫాలో అయ్యారనుకోండి, డైరెక్ట్గా ఇవి రెండు తెలిసిపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది, రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, look at the next question. Here the simple interest on certain sum of rupees 160 is rupees 40. Okay, and the number of years is equal to the rate percent per annum. Find the rate percent antunnadu. Here the simple interest on certain sum of rupees, sum of ante enti capital, that is nothing but principal of annappudu, right? Ante 100% is 160 rupees. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 40 అంటున్నాడు, అవునా కదా? అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్పుకోవచ్చు మనం, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్ ఇంటూ రేట్ పర్సెంట్ పర్ ఇంట్రెస్ట్, రేట్ పర్సెంట్ పర్ యానం, రైట్? సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ పర్సెంట్ పర్ యానం అంటున్నాడు, అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు R% అంటున్నాడు. రెండు ఒకటే, మనకు కావాల్సిన రేట్ పర్సెంట్ కదా, అంటే T ప్లస్లో R రీప్లేస్ చేయొచ్చు కదా, అంటే టైమ్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం మల్టిప్లై చేసినప్పుడు రెండు ఒకటే పారామీటర్ కాబట్టి R² R ఇంటూ R అని రాయొచ్చు, T ప్లస్లో R రీప్లేస్ చేసినప్పుడు. సో R% ఎంత, ఎస్ ఓ నో? సరే, సి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు బట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి ఎలా రావచ్చు, బట్ ఆల్రెడీ ఇచ్చేసాడు 40 రూపీస్ అని, ఎస్ ఓ నో? దిస్ R² ఈజ్ 40 రూపీస్, రైట్ ఆర్ నాట్? ఇంట్రెస్టే కదా, ఇంట్రెస్ట్ అనేది T into R%, R²%, రైట్? రెండు ఒకటే కాబట్టి ఈక్వల్ అన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు టైం పీరియడ్. సో 0 0 గెట్స్ క్యాన్సిల్డ్, 4 1s 4, 4 4 16, రైట్ ఆర్ నాట్? ఓకే, 4 1s 4, 25 4s 100, ఎస్ ఓ నో? 1 1 ఈక్వల్గా ఉంది కాబట్టి R² వాల్యూ ఎంత, 25. R² పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 25,
R percentage ఎంత is root 25 which results to 5%. మనం PTR/100 ఫార్ములా యూస్ చేసుకోకుండానే ఈ షార్ట్ కట్ని యూస్ చేసేయచ్చు, రైట్? ప్లీజ్ నోట్ దిస్. Well, I hope you enjoyed this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye. Bye.